ఓకే కమాండర్స్, నేను మీ జగన్. సో చాలామంది మొన్న నోటిఫికేషన్ గురించి ఈవెంట్స్ అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడ ఎంతెంత మంది క్వాలిఫై అయినారు, ఏ కేటగిరీలో అయినారు, సో అని చాలామంది డౌట్లు అడిగారు. సో చిన్న ఒక 1 minute కంప్లీట్ చేసుకున్నాం, జస్ట్ మీకు అవగాహన గురించి. ఎందుకంటే కొంతమంది చూసింటారు, కొంతమంది చూసిండకపోయిండొచ్చు. సో వాళ్ళు చూసిండకపోయిన వాళ్ళ గురించనే జస్ట్ ఒక 2 minutes వీడియో అనమాట ఇది. సో ఏ కేటగిరీలో ఎంతమంది క్వాలిఫై అయినారు అనేది సో మీరు ఇక్కడ ఒకసారి చూడండి. సో దీన్ని బట్టి మీరు కూడా అనాలిసిస్ చేసుకోవచ్చు అనమాట. సో ఏ కేటగిరీ వాళ్ళు ఎంతెంత అయ్యారండి ఇది. ఓకే, సో చూడండి, ఇది యాక్చువల్గా మన 6100 పోస్టుల గురించి అనమాట. ఓకే, 2025. సో చూసారా, సో ఓసీలో దాదాపుగా క్వాలిఫై అయిన మెయిల్ వచ్చేసి 639 మంది. సో ఈడబ్ల్యూఎస్లో 589 మంది, బీసీఏలో 3899 మంది, బీసీబీలో 3176. ఓకే, అండ్ బీసీలో బీసీసీలో 72 మంది, అండ్ బీసీడీలో 7146 మంది, సో బీసీఈలో 831 మంది, సో ఎస్సీలో 11612 మంది, ఎస్టీలో 2926 మంది, ఏబీవీఓ ఎస్టీ అంటే ఎస్టీలో 2 సబ్ క్యాస్ట్లు, అంటే శ్రీకాకుళంలో ట్రైబల్స్ ఉంటారనమాట. సో వాళ్ళకు ఇది సపరేటు. సో ఆ ఏబీఓ వాళ్ళకని సంబంధించి 457 మంది ఉన్నారు, అండ్ ఎక్స్ సర్వీస్ మెన్లో 452 మంది. సో అలాగే సేమ్ ఫిమేల్కి వచ్చేసరికి ఓసీ కేటగిరీకి వచ్చేసరికి 97 మంది క్వాలిఫై, అండ్ ఈడబ్ల్యూఎస్లో 88 మంది, బీసీఏలో 649 మంది, బీసీబీలో 614, అండ్ బీసీసీలో 16 మంది, అండ్ బీసీడీలో 1336, బీసీఈలో 127, ఎస్సీలో అమ్మాయిలు 3206 మంది, అండ్ ఎస్టీలో 786, ఏబీఓ ఎస్టీలో 124, అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్లో సో జస్ట్ 2 పోస్టులు ఉన్నారు. సో మరి అమ్మాయిలు గ్రేటే. సో ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారో మరి గ్రేటే. సో మనం యాక్చువల్గా నిన్న చెప్పుకున్నట్టు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోర్టులో అమ్మాయిలు ఉండరు, హెచ్డీలో ఉంటారని అనుకున్నాను. సో ఆల్మోస్ట్ ఇక్కడ చూడొచ్చు, సో ఉమెన్ కూడా సో ఉన్నారు అనమాట. గ్రేటే. సో ఇది, సో ఎందుకంటే చాలామంది ఇంతకుముందు మనకు ఎక్కువ కామెంట్లు వచ్చి అన్న ఏ డిస్ట్రిక్ట్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఏ కమ్యూనిటీలో ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనేది. సో క్లియర్గా చూసుకుంటే ఇక్కడ ఎక్కువ ఉన్నారు. సో ఎస్సీలో దాదాపుగా ఎక్కువ ఉన్నారు, 11612 మంది ఉన్నారు. అట్ సేమ్ టైం అమ్మాయిలు కూడా అంతే, అమ్మాయిలు కూడా ఎస్సీలోనే ఎక్కువ ఉంది కాంపిటీషన్. ఎస్సీలో 3206 మంది. సో చూసారా, అండ్ తర్వాత ఇంకా హైయెస్ట్ ఎక్కడ, సో 3176. బీసీడీలో కూడా ఉన్నారు, 7146 ఉన్నారు, అండ్ థర్డ్ 3176 బీసీబీలో. సో మంచి కాంపిటీషను. సో అంటే బీసీడీలో అమ్మాయిలు కూడా ఎక్కువ ఉన్నారు, బాగానే 1336 మంది ఉన్నారు. సో క్లియరా, మీరు చూడొచ్చు, మీరు కూడా ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు కూడా క్లియర్గా అవుతుంది. సో ఈ విధంగా వీళ్ళు క్వాలిఫై అయిన వాళ్ళు అనమాట. అంటే ఎగ్జామ్ నుంచి ప్రిలిమ్స్ నుంచి క్వాలిఫై అయిపోయేది మన స్పోర్ట్స్లో ఫిజికల్ ఫిట్నెస్లో క్వాలిఫై ఎగ్జామ్కి వచ్చిన వీళ్ళంతా. ఓకే, సో ఇది కమాండర్స్, మీకు ఇది కూడా మీకు తెలుస్తుంది అనమాట. దీన్ని బట్టి కూడా మీరు కొంచెం అనాలిసిస్ చేసుకోవచ్చు. సో చిన్న క్లిప్ ఇది, సో చూసుకోండి. సో నెక్స్ట్ మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో మరిన్ని ఎక్కడన్నా, సో కడప గురించి అడుగుతూ ఉన్నారు, చిత్తూరు, అనంతపురం అడుగుతూ ఉన్నారు. సో చూసి ఈ 2-3 రోజుల్లో కొంచెం డ్యూటీ చూసుకొని సో మీకు ఆ వీడియో అప్డేట్ చేయడం జరుగుతుంది కమాండర్స్. ఓకేనా, బై కమాండర్స్, జై హింద్.